దినం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభ పైన అధ్యక్షులుగా ఉన్న మేడం గారు, నా తోటిగా మరి పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన నా తోటి ఉపాధ్యాయులు, మా ద్వారా బోధన పొంది ఆశీర్వదించబడి మరి మీరు ఉన్నత స్థానంలో ఉన్న మా విద్యార్థులందరికీ మీకు శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు మిమ్మల్ని చూడడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చెప్పలేనంత సంతోషంతో ఉన్నా నేను ఈరోజు మిమ్మల్ని చూడంగానే చాలా హ్యాపీ అయింది. అసలు ఒకసారిగా మొన్న ఫోన్ చేసిండు నాకు, భూపాల్ ఫోన్ చేసి చెప్పిండు ఇట్లుంటుందా సార్ ప్రోగ్రామ్ ఉందంటే, సరే వస్తలే అనుకున్నా కానీ మర్చిపోయినా. కానీ రాత్రి మళ్ళీ మైపాల్ రెడ్డి ఫోన్ మెసేజ్ చేసిండు రేపు ఉంది సార్ అంటే ఒకసారి గుర్తుకొచ్చింది. పొద్దున్న పావన్ ఫోన్ చేసింది, సార్ మెసేజ్ పెట్టింది గుడ్ మార్నింగ్ అంటే నేను గుడ్ మార్నింగ్ అన్నా. తర్వాత ఫోన్ చేసింది వస్తురా సార్ అంటే, అరే నువ్వు కూడా ఇదే బ్యాచ్ అమ్మా అంటే అవునన్నది. ఇంకా సంతోషమైంది, ఖచ్చితంగా వస్తానమ్మా అని చెప్పి. ఇక తర్వాత వాళ్ళకి ఫోన్ చేసినా ఎట్లా వస్తారంటే ఇట్లా ఊళ్ళో ఉన్నామంటే, సరే నేను కార్ తీసుకొని వస్తా కలిసిపోదాం, నా కార్లో ఎక్కించుకొని పోవాలి మేము అని నాకు ఇష్టం అని చెప్పి ఒకసారి స్వప్నను అనూష మీర్జాగూడ అనూష ఫంక్షన్ ఉంటే స్వప్న కలిసి వద్దాం అనుకున్నాం, ఆ రోజు రాలేకపోయినాం. అట్లా అని చెప్పి కలిసిపోవాలి కార్లో తీసుకొని పోవాలని చెప్పి ఫోన్ చేసి కార్లో వచ్చేసినాం. చాలా ఆనందంగా అయితే, ఎంతో ఉత్సాహం సంతోషం. కొన్నిసార్లు అయితే జీవితంలో ఆనందం కొన్ని సందర్భాలు ఉంటుంది, చాలా ఆనందపడ్డాము. ఈ గేట్ ఇక్కడ రాగానే ఫామ్ హౌస్ లోకి రాగానే ఒక్కసారి కారు గేట్ దిగుతుంటే చూసిన భారీ కనిపించారు అన్నమాట. అందరు వైట్ షర్ట్స్ భారీ ఉన్నారు, చాలా కార్లు ఉన్నాయి. నేను అనుకున్నా మిస్టేక్ అయింది, ఇది ఎవరిదో రాజకీయ నాయకుల ఏదో వేరే ఫంక్షన్ ఉన్నట్టుంది. అరే అనవసరంగా ఇలా కారు డౌన్ అయిందని ఆపేసిన, బ్రేక్ వేసి ఎంత కోదామని డిసైడ్ అయిన ఒక దశలో. వాళ్ళు అన్నారు సార్ మన క్లాసులో ఉన్న సార్ కనిపిస్తుంది అని అన్నారు. మన అంటే మీరు ఇంత ఎదిగిపోయింది అనేది అన్నీ అర్థమైంది. ఒక్కొక్కరిని చూస్తే మీరు ఎదిగినారు, గొప్ప వాళ్ళుగా మంచిగా హ్యాపీగా ఉన్నారని ఇంకా సంతోషమైంది. ఇంత గొప్ప అసలు ఇంత గొప్ప మా విద్యార్థులు ఇంత గొప్ప స్థానంలోకి వచ్చారని ఇంకా సంతోషమైంది. ఇంత గ్రాండ్ గా అవుతుందని నేను అనుకోలేదు. ఇంతమంది అసలు ఈ బ్యాచ్ ఎంతమంది అని నాకు ఐడియా లేదు, కానీ ఇంతమందిగా వచ్చిండ్రు. ఇంకా కొందరు నీలవేణి శ్రీకన్య కొందరు రావాల్సింది, వాళ్ళు కూడా వస్తారని చెప్పి అనుకున్నాం, మిస్ అయ్యారు. కానీ ఇంతవరకైనా చాలా మంది వచ్చారు, చాలా సక్సెస్ఫుల్ అయింది. మరి మంజుల మేడం లేదు అని నాకు మేడం ఉండాలి మాతో పాటు పనిచేసింది, ఎంతో కష్టపడి. అసలు ఇంగ్లీష్ కు మేము కొన్నిసార్లు నేను మ్యాథ్సే చెప్పాలని మేడంకు ఆ పీరియడ్ ఇవ్వద్దు అనుకునేటోని, కానీ మేడం కొట్లాడి వచ్చేది, నేను ఇంగ్లీష్ చెప్తాను ధైర్యం వచ్చేది మేడం. అసలు రెగ్యులర్ టీచర్ గవర్నమెంట్ టీచర్ లాగా అసలు ఎన్నడూ నేను ఏదో ఇష్టపోతా లేక అనలేదు. ఎంత ధైర్యంగా వచ్చి చాలా కష్టపడి చెప్పేది, మంచి టీచర్ గా పనిచేసింది. సత్యం సార్, సుధాకర్ సార్ అందరూ ఫోన్ చేసినా రావాలి సార్ అందరూ ఉంటే బాగాని. ఆంతోన్ రెడ్డి సార్ కూడా నాకు గుర్తుకొచ్చి పొద్దున ఫోన్ చేసిన, సార్ అన్నది నాకు కొంచెం విషయం తెలియలేదు అన్నాడు. అయినా సరే రండి సార్ మనం అందరం కలుస్తాం అని అన్న అని సారు తర్వాత కలుద్దాం అన్నాడు. మొత్తం మీద వచ్చినాం, చాలా సంతోషం. అయితే ఇక్కడ వచ్చిన యాదగిరి సార్ అక్కడక్కడ మేము పెళ్లిలో మీరెవ్వరు పెళ్లికి పిలిచినా నేను వస్తుంటాను. యాదగిరి సార్ అక్కడ పరిగికి వచ్చిండు, కృష్ణ పెళ్లికి, వికారాబాద్ వచ్చిండు. సార్ చాలా కష్టపడి ఎంత దూరంగా వస్తాడు. నేను కూడా చాలా మంది పెళ్లిలకు వచ్చిన, ప్రభాకర్ పెళ్లికి వచ్చిన, ఇలా చాలా మంది పెళ్లికి చెప్పిన వాళ్ళందరికి వచ్చిన, అందరూ మాక్సిమం హాజరవుతుంటా. అట్లా మంచిగా ఉన్నాం. నన్ను గుర్తించుకొని మీ ప్రేమ అందించినందుకు చాలా సంతోషం. అయితే నేను ఈ స్కూల్కి వచ్చిన నా అనుభవం చెప్తున్నా. నేను 2005లో నేను తిమ్మారెడ్డి కూడా షాబాద్ మండల్లో నేను ఫస్ట్ అపాయింట్మెంట్ 3 సంవత్సరాలు అక్కడ పనిచేసి బదిల్లో చేవల హై స్కూల్కి వచ్చినప్పుడు చాలా పెద్ద పిల్లలు ఉండి 10th క్లాస్ లో చాలా పెద్దలు, అంటే నాకంటే చాలా హైట్, వాళ్ళు చాలా పెద్దలు ఉండి. నేను 10th క్లాస్ లో ఆ సంవత్సరం నేను నవంబర్ నెలలో వచ్చిన. ఆ 10th క్లాస్ నేను అడుగు పెట్టలేను, నాకు భయమైంది, నేను ఉండలేను, వాళ్ళకి చెప్పలేదు. కానీ రాజు సార్ మాత్రము రాజు సార్ కూడా సతాయించిన చూసే వాళ్ళు ఒకరోజు కట్టి తీసుకొని కొట్టిండు వాళ్ళని. అంటే ఆ తర్వాత నుంచి రాజు సార్ అంటే అందరికి హడలు. సార్ చాలా ధైర్యంగా అవుతుంది, ఎందుకంటే సార్ లోకల్ సార్ జరాదు ధైర్యం. కానీ రాజు సార్కి ధైర్యం, సార్ ఇంత కాన్ఫిడెన్స్. అంటే వాళ్ళు కొట్టినాక తర్వాత మొత్తం కంట్రోల్కి వచ్చిండ్రు. ఆ సంవత్సరం సార్ చెప్పింది, కానీ 10th వాళ్ళకి అయితే నేను చెప్పలేదు. తర్వాత బ్యాచ్ నుంచి నేను చెప్తూ వచ్చిన. నేను
నా 22 సంవత్సరాలు నా ఉపాధ్యాయునిగా నేను అపాయింట్మెంట్ అయ్యి 22 సంవత్సరాలు అయిపోయింది. నా 22 సంవత్సరాల ఈ సర్వీస్ లో నేను చేవెళ్ళ హై స్కూల్లో 7 సంవత్సరాలు పనిచేసిన. భారతదేశ చరిత్రలో కొందరు రాజులు పరిపాలించిన రోజులను స్వర్ణయుగం అంటారు. గుప్తుల కాలం సార్, గుప్తుల కాలంలో స్వర్ణయుగం అంటారు అన్నమాట. అట్లాగా నా సార్ 22 ఏళ్ళ 7 ఏళ్ళు నాకు స్వర్ణయుగం లాంటి. ఎందుకంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఎవరంటే నారాయణ సార్, ఆంతోన్ రెడ్డి సార్, చిష్టయ్య సార్, లక్ష్మయ్య సార్, నాగరాణి మేడం, హిందీ సార్ పెద్ద సార్ ఉండే రిటైర్డ్ అయిన పెద్ద పెద్ద సార్లు, చాలా పెద్దోళ్ళు. అలా ముందు చాలా చిన్నోని, కానీ మాకు ఎంతో గౌరవించారు. ఎంతో పని చేస్తే అంత అసలు చాలా పని చేసేటోళ్ళం అనమాట. ఒక్కొక్క ఏ పీరియడ్ ఖాళీ ఉండకుండా చాలా పని చేసేటోళ్ళం. అట్లా పని చేయాలంటే మాకు అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ఈ పెద్దోళ్ళు మాకు మస్తు స్వేచ్ఛ ఇచ్చారు. అక్కడ ఎంత పని చేయమంటాం పని చేయడానికి మాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మాకు చాలా స్వేచ్ఛనిచ్చి ఒక మంచి టీచర్గా పనిచేయడానికి మాకు అవకాశం కల్పించారు అప్పుడు పెద్దలు. అటువంటి మంచి స్కూల్లో మేము చాలా అద్భుతంగా పనిచేసినామని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మేము 2009లో ట్రాన్స్ఫర్స్ అయినాక నేను మ్యాథ్స్ టీచర్లో ఇద్దరం ఉంటుంది. శ్రీదేవి టీచర్, నేను. 2009 ట్రాన్స్ఫర్లో శ్రీదేవి టీచరు బదిలీలో ఆమె హైదరాబాద్ సనత్ నగర్ హై స్కూల్కి పోయింది. నేను కూడా బదిలీపై వెళ్ళాలి యాక్చువల్గా. కానీ నేను ఒకటే అనుకున్నా, నేను పోతే ఇంకో మ్యాథ్స్ టీచర్ వచ్చే పరిస్థితి లేదు అప్పుడు గవర్నమెంట్ స్కూల్లోకి. నేను అనుకున్నా పిల్లల కోసం నేను ట్రాన్స్ఫర్ కాకుండా సరే నేను ఉండాలనుకున్నా. అప్పుడు చాలా మంది పిల్లలు ఒక్కొక్క క్లాస్లో 100 మంది, 110 మంది, ఒక 10th క్లాస్లో 110 మంది. అంతమందికి నేను హాజరీ 1 2 3 ఎన్నడు 1 2 3 అని తీసుకొని హాజరీ తీసుకోకుండా మొక్కలు చూసి అందరు పేరుతో పిలిచి నేను హాజరు వేసుకుంటాను. 110 మంది కూడా నా క్లాస్ను ఎంతో అటెన్షన్ వింటుండ్రి. ఎంతో చాలా మంచిగా ముడిమేల పిల్లలు చాలా మంది ఉండ్రి. అసలు ఎంత అద్భుతం. ఇప్పుడు మా స్కూల్లో మొత్తం స్ట్రెంతే 120. ఇంతకుముందు పనిచేసిన మొత్తం స్కూల్ మొత్తం అన్ని 6 క్లాసులు 5 క్లాసులు కలిసి 100 మంది. కానీ ఒక్క క్లాస్లో 110. అటువంటి వైభవం అనేది మా జీవితంలో మీకు అయిపోయింది. ఏ స్కూల్లో మాకు అష్టంత దొరకదు. అందుకు నేను ఆ స్కూల్లో పనిచేయడం అనేది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం. అందుకే స్వర్ణయుగం ఎందుకన్నా ఒక్క బ్యాచ్కి 110 మందికి నేను చదువు చెప్పే అదృష్టం దొరికింది నాకు. అసలు ఎంత సంతోషం అంటే ఎలాంటి అల్లరి లేకుండా, మళ్ళీ క్లాస్లో ఎలాంటి అల్లరి లేకుండా అందరూ ఎంతో భయభక్తులతో మంచిగా మ్యాథ్స్ చాలా చెప్పినాం. చాలా మంది మంచిగా నేర్స్తూ ఉండ్రి. అయితే 2009లో శ్రీదేవి టీచర్ ట్రాన్స్ఫర్ అయినాక నేను కూడా పోతే పిల్లలకు మ్యాథ్స్ టీచర్ ఉండడు అని చెప్పి నేను నా ట్రాన్స్ఫర్ను నేను క్యాన్సిల్ చేసుకున్నా. పోవద్దని డిసైడ్ చేసిన. అయినా అదే బ్యాచ్లో అప్పుడు మా అల్లుడు ఉండే, మా అక్క సొంత అక్క కొడుకు, మా అల్లుడు మేనల్లుడు సురేష్ ఉండే, సంతోష్ అని ఒక ఆయన, ఇంకా రామన్ను కూడా శ్రీకాంత్ వీళ్ళుండ్రి. వీళ్ళప్పుడు 9th క్లాస్ అయిపోయింది. 9th క్లాస్ అయిపోయినాక నేను ఏం చేసినంటే వీళ్ళను ఏదో చెయ్యాలి, వీళ్ళకి చాలా తెలివి ఉంది, వీళ్ళని స్పెషల్గా చేయాలని చెప్పి వాళ్ళు 9th క్లాస్ అయిపోగానే నేను వికారాబాద్లో ఒక రూమ్ తీసి వీళ్ళని అక్కడ ఉంచిన నలుగురిని. ఇంకో యాదే అని చనిపోయాడు, అక్కడ యాక్సిడెంట్లో చనిపోయాడు. నలుగురిని గరీబ్నగర్లో రూమ్ నుంచి కొన్ని రోజులలో వంట రాకపోతే వంట కూడా నేనే చూసి ఆ సమ్మర్ మొత్తం నేను మ్యాథ్స్ చెప్పిన. వాళ్ళు ఇంగ్లీష్ వైర్ నేర్చుకోవడానికి సైన్స్ అన్ని చదువుకున్నారు. ఆ తర్వాత సంవత్సరంలో యాన్యువల్ ఎగ్జామ్లో మ్యాథ్స్లో సంతోష్కి 100 మార్కులు వచ్చినాయి. 100 మార్కులు వచ్చినాయి. చాలా సంతోషమైంది. అంతేకాకుండా ఆ తర్వాత అతను IIT ఖరగ్పూర్లో MTech చేసిండు. అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక విద్యార్థి IIT కాలేజీలో చదవడం అంటే లక్షల్లో ఒకటికి వస్తుంది. లక్షల్లో ఒకటి సాధ్యమయ్యేది మన చేవెళ్ళ హై స్కూల్లో చదివిన సంతోష్ IIT ఖరగ్పూర్ అంటే పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. అందులో చదవడం చాలా అదృష్టంగా భావిస్తారు. ఈరోజు అతను అందులో చదివి జూనియర్ సైంటిస్ట్గా రక్షణ శాఖ ఇక్కడ RCM అని అక్కడ మిదాని హైదరాబాద్లో ఉంటుంది, జూనియర్ సైంటిస్ట్గా పనిచేస్తుండు. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ రిజల్ట్. 9th క్లాస్ సమ్మర్లో సపరేట్గా ఇచ్చి కోచింగ్ ఇచ్చి చేసినందుకు నేను చెప్పినందుకు కాదు, కానీ నాకైతే ఏదో చేయాలని ఆశ ఉండేది. ఏదో సాధించాలి, అందరిలా ఉండొద్దు, ఏదో చేయాలనుకున్నాం. అప్పుడు ఆ సంతోష విషయంలో కొంచెం మాకు రిజల్ట్స్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎక్కడైనా మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. మా స్టూడెంట్ IITలో చదువుకుంటూ ఉన్నత స్థానానికి పోయినంటే మా వేరే స్కూల్ టీచర్లు చాలా ఆశ్చర్యపోతాం అన్నమాట. అట్లా కష్టపడ్డాం.
ఆ తర్వాత శ్రీకాంత్ కానిస్టేబుల్ అయ్యిండు. మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇప్పుడు బెంగళూరులో పనిచేస్తున్నారు. నలుగురిలో 3 సక్సెస్ అయినరు. నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు. తర్వాత ఇట్లా ఇంత అద్భుతంగా జరిగింది. మరి నేను అసలు అప్పుడు ఈ చెవుల్లో పనిచేసినప్పుడు హాస్టల్లో ట్యూషన్ చెప్తుంటే హాస్టల్ వల్ల గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ హాస్టల్లో సెలవు వస్తే సెకండ్ సాటర్డే కానీ సెలవు వస్తే సెలవు రోజు చూడు స్పెషల్ క్లాస్ చెప్పిన నేను. అప్పుడు మా ఇంట్లో అంటుండ్రి, నువ్వు అన్ని సామాన్ తీసుకొని పో, అన్ని సంసారం నువ్వు రాకు, నువ్వు అన్ని ఉండి అంటుండ్రి అనమాట. అప్పుడు నాకున్న ఒకే ఒకటి, నాకు తెలిసిన వరకు ఇప్పుడు చాలా మంది ఉద్యోగం వచ్చినాక జీతం వచ్చినాక ఏమి ప్లాన్ చేస్తారంటే ఎక్కడన్నా ప్లాట్ కొనాలా, ఇక్కడ ఏడ భూమి కొనుక్కోవాలి, ప్లాట్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని. నా నిజంగా చెప్తున్నా, నాకు అలా ఏం ఆలోచన లేదు. స్కూల్కి వస్తుంటే పాఠాలు చెప్తుంటే ఇంటికి పోయినాక నిద్ర పండుకున్నా కూడా టైం ఉంటే రేపు ఏం పాఠం చెప్పాలి, రేపేం చెప్పాలి, వీళ్ళకి ఈ క్లాసులకు ఏం చేయాలి, వీళ్ళకి ఏం పాఠం చెప్పాలని నేను అట్లా అనుకునేవాడిని. అందుకే నేను పెద్దగా ప్లాట్లు నేను పెద్దగా సంపాదించలేదు. నాకు తెలియదు, నాకు ఒకటే తెలుసు, పాఠం చెప్పి ఒకటే తెలుసు. ఆ విధంగా పనిచేసిన చాలా కష్టం. అట్లా చేసిన కదా, చేసినందుకేమో నేనేం నమ్ముతుంటే నేను వీళ్ళ కోసం చాలా కష్టపడ్డా. మా పిల్లల చదువు నేను ఏం చూసుకోలేదు. మా పిల్లలు నువ్వేం చదివిను, హోంవర్క్ చేసినావా, నీకు ఈ లెక్క వస్తుందని నేను ఎన్నో మా పిల్లలను అడగలేదు. నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు. అదే గిఫ్ట్ ఏమో దేవుడు ఇచ్చినామనుకుంటా. నా బిడ్డే మామూలు స్కూల్లో చదివింది 10th వరకు వికార్ వల్ల. ఈరోజు ఐఐటి గాంధీనగర్ గుజరాత్ లో సీట్ వచ్చింది. మా బిడ్డకు పెద్ద ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, అద్భుతమైన ర్యాంక్ వచ్చి పెద్ద చదువు, పెద్ద ఇంజనీరింగ్ చేస్తున్నా బిడ్డే. అట్లా నేను ఇక్కడ మా స్టూడెంట్కి వచ్చింది. దేవుడు అలా కష్టపడ్డందుకేమో, పేదలకు కష్టపడితే దేవుడు వాళ్ళ పక్షాన ఉంటాడని నేను నమ్ముతాను అనమాట. ఎవరైతే పేదలకు సాయం చేస్తారో, పేదల పక్షాన పోరాడతారో వాళ్ళకి దేవుడు తోడుంటాడని నేను నమ్మిన. ఆ విధంగా నా బిడ్డ ఈరోజు ఐఐటి కాలేజీలో చదువుతుంది. వికారాబాద్ లో ఇంత ర్యాంక్ నా బిడ్డకు తప్ప ఎవరికి రాలేదు. ఎంసెట్ లో జస్ట్ 271 ర్యాంకు. అట్లా చాలా ఆల్ ఇండియా ర్యాంక్ అనమాట నా బిడ్డ. ఈరోజు నేను ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చాలా పేదోళ్ళం. ఎంత పేదోళ్ళం అంటే తిన్నికే సరిగ్గా లేదు. మాది ఉమ్మడి కుటుంబము, మా నాయనలు 5 మంది. మా ఊళ్ళో భూమి కూడా ఉండకుండా, మా తాత మా నాయన వేరే ఊరు నుంచి బతకడానికి వచ్చారనమాట. భూమి కూడా లేదు మాకు. ఏదో మన తాతది గుడి చేసుకొని స్టార్ట్ అయింది మా నాయనల జీవితం. తర్వాత ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు, లావాన్ పట్టానికి గుట్ట భూమి కొట్టుకొని చేసుకుంటారు అనమాట. అటువంటి నేను చాలా బట్టలు, సంవత్సరానికి ఒక బట్టలు. 10th క్లాస్ వరకు చెప్పులు లేవు. 10th క్లాస్ వరకు నేను చెప్పులు తొడగలే. ఇంటర్ పోయినా కూడా చెప్పులు తొడగలే. ఏం చెప్పులు? పారాగాన్ స్లిప్పర్స్. ఇప్పుడు ఒకటి బాత్రూమ్ వాష్రూమ్ వాడతారు, అవి మేము డిగ్రీ వరకు స్లిప్పర్స్ వేసుకొని మేము డిగ్రీ వరకు పోయినాం. అది నా పరిస్థితి. సంవత్సరానికి మేము బట్టలు ఎప్పుడు కొంటుంటే ఎప్పుడంటే చినిగిపోతే తప్ప పండుగ కూడా కాదు. అటువంటి పరిస్థితుల్లో విమానం పైకి వెళ్ళి పోతుంటే అప్పుడు మేమేం చేయాలి, అదే విమానం పైసలు ఇచ్చిపోరా అంటుంటే, చిన్నోడు అంటుంటే విమానం కూడా పైసలు ఇచ్చిపోరా అంటుంటే, ఆ స్థాయిలో నేను ఫ్లైట్ ఎక్కిపోయినా. నా బిడ్డను కాలేజీలో అడ్మిషన్ చేయడానికి గుజరాత్ పోవడానికి శంషాబాద్ పోయి ఆడికెళ్ళి ముంబై ఎయిర్పోర్ట్ ఒక ఫ్లైట్, ముంబై నుంచి అహ్మదాబాద్ ఇంకో ఫ్లైట్కి వెళ్ళిపోయాను. అట్లా నేను నా జీవితంలో అంతవరకు పోదనుకున్నాను. ఎక్కడనో ఉన్నాను, ఎక్కడనో వచ్చినాము. ఈ పాఠశాలలో కష్టపడ్డాం, చాలా అద్భుతంగా చేసినాం. అట్లా నేను ఆ విధంగా చేసిన. ఇంకా ఈ పావన్ వాళ్ళ గురించి చెప్పాలంటే, వీళ్ళు 10th అయిపోయినాక ఈ చైతన్య కాలేజ్ అనుకుంటాం పోయి అడ్మిషన్ అయినరు. పోయి సిఈసి హెచ్ఈసి గ్రూప్లలో పోయి కూర్చున్నారు. నాకు తెలిసింది, మీరు సిఈసీలో హెచ్ఈసి కూర్చున్నారు, మీకు ఇంత మ్యాథ్స్ వస్తే ఇంత తెలివిండి కూర్చుంటారా అని చెప్పి కాలేజ్కి పోయి వాళ్ళ లెక్చరర్తో మాట్లాడి గ్రూప్ మార్చిపించిన. ఎంపీసీ బైపీసీకి మారిన వాళ్ళు నీలవేణి, స్వప్న, పావన్ వీళ్ళందరూ. ఆ తర్వాత ఇంటర్ మంచిగా పాస్ అయ్యింది. మన స్వప్న ఈ శివరేట్పేట ఉంటుంది, మా భార్యలు అమ్మమ్మలు అదే ఊరు. మాకు స్వప్న వాళ్ళ భర్త బాగా మాకు పరిచయం, మంచి కలుస్తుంటారు అనమాట. అప్పుడప్పుడు కలుస్తుంటారు స్వప్నతో. పీజీ అయిపోయింది, పీజీకి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది. ఏం చేస్తున్నావు స్వప్న అని ఒక రోజు అడిగితే, వాళ్ళ భర్త మాహిర్ హాస్పిటల్లో పనిచేస్తాడు, నేను కూడా కంప్యూటర్ సిస్టమ్ వర్క్ చేస్తా సార్, నేర్చుకుంటున్నా, కంప్యూటర్ నేర్చుకుంటూ వచ్చినాను అనమాట. ఏమంటున్నావు అమ్మా, నువ్వు పీజీ చేసి కంప్యూటర్ పని మామూలుగా చేస్తావా, నువ్వు లెక్చరర్గా చేయాలి నువ్వు అని చెప్పి ఇంటికి పోయి చెప్పిన. సరే అని చెప్పి మా సార్ని తోలుకొని వస్తాను, ఇంటికి వాళ్ళ భర్తను తోలుకొని వచ్చింది. ఇద్దరు చెప్పిన. నాకు భయం అవుతుంది అన్నది, భయం ఉంటుంది.
ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు ఏం కాదు, నేను చెప్తాను, నీ లెక్చరర్లకు చెప్తాను, నువ్వు మీ కాలేజీలకు చెప్తాను, నేను ఏమని చెప్తాను చెప్తే తెల్లారి భయపడుకుంటున్నా పోయింది, జాయిన్ అయింది, చెప్పింది. నేను పనిచేసే స్కూల్ పిల్లలు కూడా స్వప్నంలో కాలేజీకి పోతారనమాట. ఆ పిల్లల్ని అడిగిన, అమ్మో మీ స్వప్న స్టార్టింగ్ భయపడే పాఠం కూడా గర్ల్స్ దిక్కు చూసుకున్న పాఠం చెప్తుండే, ఇప్పుడు మస్తు కొడుతుంది, మస్తు పనిచేస్తుంది సార్, మీ స్వప్న ఫస్ట్ భయపడుకుంటే మంచిగా పనిచేస్తుందంటే నాకు చాలా సంతోషం అయింది. ఒక లెక్చరర్గా ఆమెను చూడాలని చూసినా నాకు చాలా హ్యాపీ అయింది. పావన అయితే నేను ఒకసారి వాళ్ళ ఇంటికి పోయినా, ఎప్పుడు ఆమె 8th క్లాస్లో ఉందనుకుంటా. వాళ్ళ అక్క మమత వాళ్ళ ఇంటికి నేను చాలా సంవత్సరం ఒకసారి పోతూ ఉంటా. ఈ మధ్య పోయినసారి కూడా పోయినా. నారాయణ కూడా మా ఊరికి వస్తే ఖాళీ ఉండే సెలవులో నేను నారాయణ పోయి వస్తుంటా. దామరగిద్ద కూడా అప్పుడప్పుడు వచ్చినాను, దామరగిద్ద కూడా పరిచయం. అయితే ఆమె 8th క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళ మమతో వాళ్ళ అక్క చెప్పిందేమో కానీ సార్ వస్తుండు, సార్కు బజ్జీలు చేయమని చెప్పింది. నా కోసం బజ్జీలు 8th క్లాస్లో బజ్జీలు చేసి పెట్టింది మా పావని. అసలు అంత మా పిల్లలు ఇప్పటికంటారు, నిన్న వీళ్ళందరూ కొంచెం యాడ్ చేస్తే నీకు మీ ఆ పిల్లలు ఇష్టమా మేము ఇష్టమా అని అన్నారు, రాత్రి అన్నారు మా పిల్లలు. అంటే అంత ఇష్టం ఉన్నామంటే వాళ్ళ తల్లిదండ్రులతో సహా మాకు పరిచయాలు, వీళ్ళే కాదు వీళ్ళ అమ్మ నాయనతో సహా మేము పరిచయాలు పెంచుకొని చాలా ప్రేమగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఇట్లాంటి వేదిక ఇచ్చింది ఈ చెవల హై స్కూల్. అదే మేము ఇప్పుడు పనిచేసే స్కూల్లో ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న టీచర్లు వీళ్ళలాగా మాకు పనిచేయడానికి స్వేచ్ఛ ఇయ్యరు. ఎక్కువ చెప్పని, ఎక్కువ చెప్తే హెడ్ మాస్టరే వద్దంటాడు, స్పెషల్ క్లాస్ తీసుకుంటే ఏమో అవసరం లేదంటాడు. ఎందుకంటే ఎక్కడ వీళ్ళు ఏమవుతారో, ఎక్కడ మాకు ఈ పేరు వస్తుందో వాళ్ళకి ఏం పేరు వస్తుంది అని ఎక్కడో అక్కడ చాలా స్వార్థంగా ఉంటుంది. కానీ నేను చేవలే స్కూల్లో చేసిన మాత్రం ఎలాంటి స్వార్థం లేకుండా చేసిన, చాలా ఎంతో పని చేసినామంటే నేను పని తప్పింకోవట్లేదు. అటువంటి చేసినామంటే ఈ పెద్దలు మేడం అయితే నన్ను ఎంతగా ఎంత స్వేచ్ఛ అంటే ఎంత ప్రేమ అంటే మా పిల్ల ఒకసారి జ్వరం వచ్చిందంటే ఇంటికి వచ్చి మనం పరామర్శించింది. అసలు మాకు మస్తు స్వేచ్ఛ, మస్తు ప్రేమ, మస్తు ధైర్యం ఇచ్చారు అనమాట. ఇటువంటి మేడం ఉండడం కూడా చాలా అదృష్టం. మేడం కూడా వికారాబాద్, వాళ్ళ అమ్మోళ్ళది వికారాబాద్ వస్తుంటది, మాకు కలుస్తూ ఉంటుంది మేడం కూడా. కాకపోతే యాదగిరి సార్, యాదగిరి సారే చాలా తక్కువ మాకు కలిసేది. రాజు సార్ గురించి చెప్పాలంటే, రాజు సార్ చూస్తే పిల్లలు భయపడుతుంది. రాజు సార్కు నేనంటే నన్ను మస్తు అభిమానిస్తుండే, కానీ నాకు కూడా రాజు సార్ అంటే భయం. రాజు సార్ చూస్తే నాకు భయం, కానీ రాజు సార్ మాత్రం నన్ను మస్తు స్నేహం, మంచి చాలా ఎన్నోసార్లు అవసరం వస్తే మన ఇబ్బందులు ఉన్నా సార్ చాలా సపోర్ట్ చేస్తుండే. డబ్బులు ఏమన్నా అవసరం ఉన్నా, ఎమర్జెన్సీ అవసరం ఉన్నా ఆయనతో లేకున్నా వాళ్ళ తమ్ముని ద్వారా ఇప్పిస్తుండే అన్నమాట. అట్లా రాజు సార్ మాకు మంచి చాలా స్నేహం. చాలా మేము గోవా పోయినప్పుడు సార్ నాకు గిఫ్ట్, గోవా పోయినాం అందరం. అసలు నా జీవితంలో నేను మన రాష్ట్రం దాటి ఇంకా వేరే ఊరుకోలేదు, కానీ చేవల హై స్కూల్ పుణ్యాన మేము గోవా పోయినాం. స్టాఫ్ ఆ గోవాలో పోయినాము. ఒకసారి గోవాలో అన్ని కూడా కొట్టుకుని ఏమైందంటే అందరం టీషర్ట్లు షార్ట్లు వేసుకున్నాము, పైసలు ఫోన్లను కవర్లు వేసుకున్నాం అన్నమాట. అన్ని వేసి ఆ కవర్ నాకే ఇచ్చింది. మేము ఆ సముద్రం అక్కడ దిక్కులు చూసుకుంటా పోతుంటే ఒక అల వచ్చింది, కవర్లు కొట్టింది, కవర్లు అన్ని పోయినా మాకేం తెలియకపోతే ఆయన ఫారెన్ అయిన వచ్చింది, ఎవ్రీథింగ్ ఈస్ గాన్ అని చూస్తే అప్పటికి పైసలు పోయినాయి, మళ్ళీ వచ్చినాయి. ఇష్టా సార్ ఫోన్ పోయింది, ఇసుక కూరుకుపోయింది, ఇసుక ఫోన్ పాడైంది. అయితే రాజు సార్ పైసలు కొన్ని పోయినాయి, కొన్ని దొరకబెట్టిన సార్ ఇచ్చిన. సార్ అప్పుడే నాకు గోవాలో టీషర్ట్ నాకు గిఫ్ట్ ఇప్పించాను. నాకు ఇప్పటి గుర్తు. అట్లా సార్తో మంచి స్నేహం, మరి అట్లా బాగా సార్ ఉండే. సార్ రాలేని రోజు సార్ కూడా మంచిగా యాదగిరి సార్ అయితే మంచి పని చేయాల బాగా. అసలు ఆయన సార్ కూడా బాగా కోపం ఉంటుండే, కొడుతుండే, అంటే ఇట్లా పనిష్మెంట్ ఇస్తుండే. నా జీవితంలో అయితే నేను ఇంతవరకు కూడా ఇప్పటి కూడా కొట్టుడు చాలా తక్కువ. ఎవరైనా కొడితే నాకే బాధ అనిపించేది. వేరే టీచర్ ఇంకొకరు బాగా కొడుతుంటే అయ్యో పాపం అంటే నాకే వస్తుంది. నేను ఇంకొకరికి పెద్దగా కొట్టలేదు. ఎవరన్నా కొట్టినా కానీ ఇప్పటి స్కూల్లో కూడా ఇంకొకటి కోపం వచ్చి బాగా సరిస్తూ కొడతా, కొట్టినాక వెంటనే తర్వాత పోయి మన దగ్గర చేసుకొని వానికి ఏమో అని బాధ, నన్ను కోపం బాధ లేకుండా చేసుకుంటాను. నేనే పెద్ద బాధ కొట్టలే. పిల్లలైతే ప్రాణం అంటే ప్రాణంగా చేస్తారు. పిల్లలతో కూడా అద్భుతంగా ఏడవైనా
మంచి పేరు. మేము చెవలెక్కలు పోయినప్పుడు ఆ పుల్మతి ఊరుకు వాళ్ళు చెప్పినారు మంచి మ్యాథ్స్ టీచర్ వచ్చిందన్నారు. ఆ 12 సంవత్సరాలు పనిచేసిన ఇప్పుడు పోయేటప్పుడు మా పిల్లలు ఏడుస్తూ చెప్పారు మా మంచి మ్యాథ్స్ సార్ పోయిందని ఏడ్చిరు అనమాట. అంటే ఆ పేరును అక్కడ కూడా కాపాడుకున్నాను. ఏడిపోయినా మంచి మ్యాథ్స్ టీచర్ గా నేను ఉండడానికి ఉన్నాను. మంచిగా పనిచేసినాను. దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చినందుకే ఇంత చక్కగా పనిచేసినాను. ఈ దామరిగిద్దోలు ప్రకాష్ గాని నరేందర్ వాలీబాల్ ఆడితే నాకు చాలా ఇష్టం ఉంటుంది. వాళ్ళు వాలీబాల్ ఆడుతుంటే నాకు ఎంత జోష్ వచ్చేదంటే చాలా అద్భుతం. వాలీబాల్ చాలా బాగా ఆడుతుంది. వాళ్ళు చూస్తే మస్తు ఇష్టపడుతుంది. అట్లా ఇప్పుడు కొత్త చించల్పేట స్కూల్కి పోయిన అక్కడ పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు ఆడుతున్నా. 12 ఏళ్ళు అక్కడ ఆ స్కూల్లో లేకుండా ఇప్పుడు ఆడుతున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా ఈ చేవల స్కూల్లో ఇంతమంది పెద్దలు పరిచయం కావడం, ఈ సత్యం సార్ కానీ సుధాకర్ సార్ కానీ ఇప్పటికీ మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. ఏమున్నా వస్తాం, కలుస్తాం. అట్లా మంచి ఇంత మంచి అనుబంధం అక్కడ మాకు ఏర్పడలేదు. ఇప్పుడు ఆడ 12 ఏళ్ళు పనిచేసినా కానీ ఆ పూట వరకే నమస్తే అంటే నమస్తే, చాయ్ అయినా తిన్నా మనుషులు కలిసినవి కావన్నమాట. మేము మనుషులు కలిసిన ఒక బంధంగా పనిచేసి మీ మధ్య ఉన్నాం. మీ ప్రేమ పొందడానికి అవకాశం వచ్చింది. చాలా సంతోషం. మీరు కూడా ఇంత ప్రేమగా మనం చూసినందుకు మీరు గొప్పగా బ్రతకాలి, ఉన్నతంగా ఉండాలి. ఏ డబ్బులు సంపాదించడమే, డబ్బులు ఉంటేనే గొప్ప కాదు. ఉన్నంతలో తృప్తిగా బతకాలి, ఒకరికి సాయం చేయాలి. సార్లు అన్నట్టు నాకు యాదవ్ సార్ చెప్పకముందే నాకు ఒకటి ఉందన్నమాట. ఒక సొసైటీ ఉండాలి, సొసైటీ ఏర్పడాలి. కొందరు అంతమంది కాకుండా. ఎందుకంటే మేము ఒక టీచర్లు అయినాక 10 మంది ఒక సొసైటీ అయినాము. నెలకు 1000 రూపాయలు 200 వేసుకుంటా ఇప్పుడు నెలకు 1000 రూపాయలు వేసే వరకు వచ్చినాము. 30-40 లక్షలు జమ అయిన ఒక ప్లాట్ కొన్నాము. మొన్న ఫ్యామిలీస్ అందరం ఫ్యామిలీస్ కలిసి కర్ణాటక, గోవా అంతా టూర్ పోయి వచ్చినాం. ఎందుకు పోయినామంటే అందరం కలిసినందుకు పోయినాం. నా ఫ్యామిలీ ఒకటి నేను ఒకటి పోలేము అంత దూరం. అందరం కలిసినందుకు ఒక మంచి వాతావరణం ఏర్పడ్డది. డబ్బులు కూడా అవసరం ఉంటే ఎవరికి అవసరంగా తీసుకుంటూ ఉంటది. కాబట్టి మీరు కూడా నెలకు 100 రూపాయలు వేసుకున్న ఒక మంచి సొసైటీ ఏర్పడండి. ఒకరు మంచిగా స్ట్రిక్ట్ ఉన్న వాళ్ళు, డబ్బులు మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళు నిజాయితీగా ఉండి దాన్ని ప్లాన్ చేయండి. మీ కష్టం ఉన్న వాళ్ళకు, ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు సాయం చేయొచ్చు, అట్లా ఆదుకోవచ్చు. అట్లాంటి సొసైటీ వేయండి. మంచిగా మీరు ఎవరికి ఉపయోగపడి తయారుగా మనం కోరుకుంటున్నా. రఫీక్ అప్పుడు క్రికెట్ బాగా ఆడుతుంది. రఫీక్ క్రికెట్ చాలా చాలా అంటే చాలా క్రికెట్ ఆడుతుంది రఫీక్. అసలు ఎప్పుడైనా కొడితే కోపం మస్తు ఇట్లా కోపం అవుతుంది. ఈ దేశంలో అయితే చాలా సార్లు దుమ్మ కొడుతుండే మసాలా మొండి కట్టం అట్లా చాలా ఇప్పుడు సదా ఏమి రాయకుండా ఏం చేయకుండా అట్లా చాలా మంది దూరం మీ మధ్య. చాలా సంతోషం. మిర్జాగూడ, దామరగిద్ద, న్యాలట, రామన్నగూడ, ముడిమ్యాలు, దేవునిరవలి ఇన్ని చేవల్ల మళ్ళీ హాస్టల్ ఎంతో మంది వందలు వేల మంది విద్యార్థులను మాకు పరిచయం చేసింది చెవల పాఠశాల. ఇటువంటి పాఠశాలలో పనిచేసినందుకు నిజంగా మేము చాలా సంతోషం, సాటిస్ఫాక్షన్ ఉన్నాం. మీరు ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండాలంటే మీరు ఇంకా గొప్పగానే ఉండాలి, క్షేమంగానే ఉండాలి. ఇప్పుడైతే చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు, ర్యాష్ డ్రైవింగ్, పెద్ద పెద్ద బండ్లు వచ్చినాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి బండ్లు నడిపియండి. మీ ఫ్యామిలీస్ ని, మీ పిల్లల్ని మంచిగా చదివించండి. మీరు ఇప్పుడు మీకు ఒకటి తెలుసు. ఇప్పుడు మీకు చాలా మంది మేము అప్పుడు చెప్పినా కానీ మేము చదవలేకపోయినాం, మాకు రాలేదు. కొందరికేమో రాలేదు, ప్రైమరీ స్కూల్లో రాలేదు సార్, హై స్కూల్కి వచ్చినాక ఎంత నేర్చినా మాకు మా వల్ల కాలేదని అంటారు కొందరు ఉన్నారు ఇక్కడ. మరి మీ పిల్లలు ఇప్పుడు ప్రైమరీలో స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ పిల్లల చదువు మీద దృష్టి పెట్టండి. వాళ్ళకి మంచి బేసిక్స్ మంచి నేర్పండి. మీ యొక్క ఆశను మీ పిల్లల్లో చూసుకోండి. మీ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి. బాధ్యత మీకుంది. అదంతా ఉండాలంటే నువ్వెంత నీతులు చెప్పినా నువ్వు తండ్రిగా మాత్రం మద్యానికి దూరం ఉండు. నీ కుటుంబం నిన్ను గౌరవిస్తుంది, మీ అమ్మ నాయన నువ్వు గౌరవిస్తావు, నీ పిల్లలు ఆటోమేటిక్గా నువ్వేం చెప్పకున్నా నిన్ను గౌరవిస్తారు, వాళ్ళు ఉత్తములు అవుతారు. నీ ఇష్టం ఎంజాయ్. నువ్వు ఏ రాత్రిగా వచ్చి నీ ఇష్టం పార్టీలు చేసుకొని దోస్తానని వచ్చి నువ్వు ఎన్ని నీతులు చెప్పినా, ఎంత డబ్బులు పెట్టినా పిల్లలు చేతికి రారు, ఇంట్లో మాట అయినరు, అమ్మ నాయన బాధపడతారు. కాబట్టి మద్యానికి దూరంగా ఉండండి. ఒక కొత్త సమాజం, కొత్త రకం, ఒక ఆదర్శమైన మీరు తల్లిదండ్రులుగా ఆదర్శవంతులైన కుమారులుగా మీ అమ్మనాయన గౌరవించి మంచిగా బతకండి, ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చి నా ఈ పెద్దలకి అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.